Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Deuteronomy, chapter 28, verse 12. నేటి దినం మనం ధ్యానం కొరకు తీసుకోబడిన వాక్యము ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 12వ వచనంలోనిది. Thou shalt lend unto many nations, and thou shalt not borrow. నీవు అనేక జనములకు అప్పిచ్చుదవు కానీ అప్పు చేయవు. Don't think otherwise. మీరు వేరుగా అనుకోవద్దు. Debt is not a good idea for Christians, క్రైస్తవులకి ఈ అప్పు అనేది సరి అయినది కాదు. because we love the Lord and would like to walk in His ways and follow His commandments. మనము దేవుని ప్రేమిస్తూ దేవుని మార్గంలో నడుచుకుంటూ ఆయన ఆజ్ఞలకు విధేయత చూపించాలని ఉంటాం. Sometimes what happens? కొన్నిసార్లు ఏమవుతుందంటే, Though you are having money, మీకు డబ్బున్నప్పటికీ because of the government policies, ఆ ప్రభుత్వము పెట్టిన పథకాలని బట్టి you have to take some loan, no doubt. మీరు ఏదో కొంచెం అప్పు తీసుకోవాలి, దానికి అనుమానం లేదు. Because the income tax people and all these people, they will question, that will be a big procedure. ఎందుకంటే మీరు పన్ను కట్టాలి కదా, పన్ను కట్టే విషయంలో, ఆదాయపు పన్ను విషయంలో వాళ్ళంతా ఏవో ప్రశ్నలు అడుగుతారు, దానికోసం కొన్ని చేయాల్సి ఉంటుంది. So that is from where you got this money. ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, So all these things will be there. ఇలాగ అన్నింటి ప్రశ్నలు To ఉంటాయి. avoid that headache, అదంతా తలనొప్పి అంతా కాకుండా ఉండడానికి when you are purchasing a flat మీరు ఒక ఫ్లాట్ కొంటుంటే, or purchasing a car, ఒక కారు కొంటుంటే, it becomes inevitable to go for a loan. అది అప్పు చేయడం అనేదే దానికి మార్గంగా అయిపోతుంది, From some bank. ఏదో బ్యాంక్ నుంచి. But what I am telling is, అయితే నేను ఏం చెప్తున్నానంటే, immediately, within 1 or 2 months also, you can clear it. మీరు 1-2 నెలల్లో దాన్ని కట్టేయచ్చు, తిరిగి చెల్లించవచ్చు. And many people are doing like that. That is good. చాలా మంది అలాగ చేస్తున్నారు, అది మంచిది. Not that you are not having money. అంటే మీ దగ్గర డబ్బు లేదని కాదు, To avoid some headaches, కొన్ని తలనొప్పులు అవన్నీ కూడా పోగొట్టుకోవడానికి yeah, you are immediately paying. మీరు వెంటనే But చెల్లించేస్తున్నారు. about which debt I am talking? అయితే నేను ఏ అప్పు గురించి మాట్లాడుతున్నాను? Oh, imagining so many things. I will get that. I will get this. Not having a penny in my hand, going for some 20 lakhs. నాకు అదొచ్చేస్తుందని, నాకు ఇది వచ్చేస్తుందని, దానికోసము దీనికోసము నా జేబులో ఒక నయా పైసా లేకుండా నేను బ్యాంకుకి వెళ్ళిపోయి ఎంతో అప్పు చేసేస్తే అది తప్పు. Some people are having some crazy ideas. కొంతమందికి చాలా విచిత్రమైన ఆలోచనలు ఉంటాయి. My neighbor is having car. I must have it. నా పొరుగువాని ఇంట్లో కారు ఉంది కాబట్టి నాకు కారు కావాలి. Some sister will say that sister is having big necklace and I want to have necklace of 10 lakhs. ఒక సహోదరి అంటే, అదిగో పలానా సహోదరి తన గొలుసులో పెద్ద నెక్లెస్ ఉంది, అందుకనే నాకు కూడా 10 లక్షల Why నెక్లెస్ to కావాలి. compare yourself with those people? మీరు ఇతరులతోటి అసలు పోల్చుకోవడం ఎందుకు? So can you say వాడు నరకానికి పోతున్నాడు, I also will go, he will go to hell, I also will go? ఆయన నరకానికి పోతున్నాడు కాబట్టి నేను కూడా నరకానికి పోతానని చెప్తారా? Let us be satisfied with what God has given. దేవుడు మనకి ఏమి ఇచ్చినాడో దాంతోటి మనం తృప్తిగా ఉందాం. Yeah, this almost greediness that is always leads to grief. ఈ దురాశే మనకి చాలాసార్లు దుఃఖానికి దారితీస్తుంది. What God has not given to us, it is for our good. He has not given. దేవుడు మనకి ఏదైతే ఇవ్వలేదో అది మన మంచి కోసమే ఆయన మనకి ఇవ్వలేదు. God can give anything. దేవుడు ఏమన్నా ఇవ్వగలడు. God can give you birth in the family of richest man. అసలు చాలా గొప్ప ఐశ్వర్యవంతుడు వాళ్ళ ఇంట్లో దేవుడు నీకు జన్మ అయ్యేటట్టుగా చేయొచ్చు, But He has not given like that. కానీ అలాగే చేయలేదు. So let us not be greedy. అందుకనే మనము ఈ దురాశ పెట్టుకోవద్దు. Are you listening what I am telling? నేను ఏం చెప్తున్నానో మీరు వింటున్నారా? Some of the people, when I talk on the debts, they will just switch off the cell. కొంతమంది ఎప్పుడైతే నేను అప్పుల గురించి మాట్లాడతానో వాళ్ళు ఇంకా ఈ మొబైల్ స్విచ్ ఆఫ్ చేసేసి పెట్టేస్తారు. Some people, they will write me, కొంతమంది నాకు రాస్తూ ఉంటారు, Anna, you are having good job. అన్నా మీకైతే మంచి ఉద్యోగం ఉంది, Oh, you are getting pension. నీకు పెన్షన్ కూడా వస్తుంది. You do not know the difficulty of a poor person who is not having job. ఒక బీదవాడు, ఉద్యోగం లేనివాడి తనకున్న కష్టాలేంటో మీకు తెలియదు. I have not got a job in an easy way. నాకు ఉద్యోగం ఏదో సులభంగా వచ్చేలేదు. Up to the age of 22, a day and night I studied. 22 సంవత్సరాల వరకు దివారాత్రములు నేను చదువుకున్నాను. Attended all the interviews. నేను ప్రతి ఇంటర్వ్యూకి హాజరైనాను. All these 22 years you are roaming on the road. Today how can you say you are having job, I am not having job? 22 సంవత్సరాలు మీరేమో రోడ్ల మీద తిరుగుతూ సమయం అంతా వృధా చేసి ఇప్పుడు నాకు ఉద్యోగం లేదు, మీకైతే ఉద్యోగం ఉంది అని ఎలాగంటారు? Wasting your time and spending time with the useless friends.
friends. మీరు సమయం అంతా వృధా చేసేసి పనికిరాని స్నేహితులతో మీ సమయాన్ని గడిపితే Don't tell all these things. ఇలాంటివన్నీ చెప్పొద్దు. Above all, God's plans are there. వీటన్నిటికీ పైన దేవుని యొక్క ప్రణాళిక ఉంది. Not that I have studied well, I got job. It is only grace of God. నేనేదో బాగా చదివేశాను కాబట్టి నాకు ఉద్యోగం వచ్చేసిందని కాదు, దాంట్లో దేవుని కృపను బట్టి ఓ ఉద్యోగం వచ్చింది. A person who is not having wife, ఒక వ్యక్తికి ఒక భార్య లేదు అంటే, some people who is not having a building, కొంతమందికి ఏదో వాళ్ళకి సొంత భవనం లేదు, they are not unfortunate. వాళ్ళు ఏదో అయ్యో దురదృష్టవంతులేం కాదు. But the people who are having debts, they are unfortunate. ఎవరికైతే అప్పులు లేవో వాళ్ళే దురదృష్టవంతులు. Unwantedly going for loans. ఎందుకంటే అనవసరంగా అప్పులు చేయడానికి వెళ్ళిపోతారు. Somebody is sick, okay, you are not having money to take a loan, it is needed at that time. చూడండి, ఎవరికైనా ఆరోగ్యం బాగాలేదు, రోగం కలిగింది, ఆ సమయంలో మీ దగ్గర డబ్బు లేదు, అప్పుడు ఏదైనా అప్పు తెచ్చుకుంటారంటే అర్థం చేసుకోవచ్చు. But in general, I am talking about those people, out of greediness, they go to loans. అయితే నేను సాధారణంగా గమనించినప్పుడు కొంతమంది వాళ్ళ దురాశను బట్టి అది ఇది కావాలని చెప్పి లోన్లకి అప్పులకి వెళ్తారు కదా, వారు గురించి చెప్తున్నాను. Your son is there. మీకు కొడుకున్నాడు, iPhone 17 came. iPhone 17 వచ్చింది. For that 10th class boy, is iPhone 17 is needed? 10వ తరగతి చదువుతున్న ఆ కుర్రాడికి iPhone 17 కావాలంటారా? And that 15 years boy, the Pulsar bike is needed? 15 సంవత్సరాల కుర్రోడికి పల్సర్ బైక్ కావాలా? He is not even worthy to take driving license. తన డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడానికి కూడా ఇంకా యోగ్యత లేదు. And for this you are going for loan. కానీ ఆ బైక్ కోసం మీరేమో లోన్ అప్పు పెడతారు. And tomorrow you will say, I want a car. రేపటి రోజు నాకు కారు కావాలంట. Already you are accustomed to take loans. మీరు ఇంకా అప్పు తీసుకోవడానికి అలవాటు అయిపోయినారు. So that is wrong, I am telling. అది తప్పు అని చెప్తున్నాను నేను. We walked and went to colleges and schools. మేము నడుచుకుంటూ వెళ్ళి మా స్కూల్కి కాలేజీలకి వెళ్ళేవాళ్ళం. And kilometers. అవి కిలోమీటర్లు నడిచినాం. I am not asking you to walk. మీరు కూడా నడిచి వెళ్ళాలని అడగట్లేదు. God gives you, okay, but don't go after those things which God has not given. దేవుడు ఇస్తే సరేనండి, ఒకవేళ దేవుడు ఇవ్వకపోతే అవే కావాలని వాటి వెనకాల పడద్దు. Why I am telling? ఎందుకు చెప్తున్నాను? Debts spoils your peace. అప్పు మీ శాంతి అంటే మీ సమాధానాన్ని పాడు చేసేస్తుంది. Not only that, అంతేకాదు, debt hinder your money in being channeled to the work of God. దేవుని యొక్క పని నిమిత్తమై మీ డబ్బు ఎలాగైతే వినియోగించబడాలో అప్పులు అదంతా ఆ ప్రణాళికను పాడు చేసేస్తుంది. This is the most important point because true blessing comes when you bless God with your substance. ఇక్కడే చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే, ఎప్పుడైతే మీ దగ్గర ఉన్నదాన్ని మీరు దేవునికి ఇచ్చేవారుగా ఉంటారో అప్పుడు నిజమైన ఆశీర్వాదాలు మీరు పొందుకుంటారు. Don't check on Google for money management. అంటే ఈ డబ్బుని ఎలాగా చూసుకోవాలి అన్న విషయానికి గూగుల్లో తెలుసుకోవడానికి చూడొద్దు. You would have some fellow give you wrong thoughts. మీకు కొంతమంది ఏవో తప్పుడు నిర్దేశాలు ఇస్తూ ఉంటాడు, తలంపులు ఇస్తాడు. Go and check the Bible. వెళ్ళి బైబిల్లో చూడండి. Why do I harp so much about money management now? నేను ఈ డబ్బుని ఎలాగ చూసుకోవాలో అన్న విషయంలో ఇంతగా ఎందుకు చెప్తున్నాను? Because I am a personal witness to the devastation that money can bring upon a family and also individuals. ఒక వ్యక్తికే గాని ఒక కుటుంబానికే గాని ఈ డబ్బు అనేది ఎట్లాంటి వినాశనం తీసుకొస్తుందో దాన్ని నేను కల్లారా చూసిన వాడిని. I know many around me, you also may be knowing. నా చుట్టూ ఉన్న వాళ్ళు అనేక మంది నాకు తెలుసు, మీకు కూడా తెలిసి ఉండొచ్చు. I knew some knacks and schemes to get more and more loans and other financial benefits from the banks. బ్యాంకుల్లో నుంచి డబ్బు ఎలాగ తీసుకోవాలో, ఇంకా అధికమైన మోతాదులు ఎలా తీసుకోవాలో, దానికి ఏమేమి చేయాలో అటువంటి స్కీములు ప్రణాళికలు అన్ని నాకు తెలుసు. Many people will say, oh, there are no hidden costs or nothing is there, but everything will be there. చాలా మంది అంటారు, ఇగో దీనికి ఇంకా ఖర్చేం అవ్వదండి, మీరు ఇంకా చెల్లించాల్సింది ఏమి ఉండదని అంటారు, కానీ అవన్నీ కట్టాల్సి ఉంటుంది. Example, ఉదాహరణకి when you want to purchase a flight ticket, మీరు ఒక విమానం టికెట్ కొనుక్కోవాలంటే, telling an example not related to this, ఒక ఉదాహరణ చెప్తున్నాను, అంటే దీంతో లేదు. on that screen
మీరు ఆ టికెట్ బుక్ చేస్తున్నప్పుడు చూస్తే the price will be 4,000. అక్కడ మీకు 4,000 ఈ టికెట్ రుసుమని కనిపిస్తుంది. And at the time you type the ticket, మీరు ఆ టికెట్ సరే అని టైప్ చేసిన తర్వాత and 4,000 I can pay, నాకు 4,000 కట్టాలి. and then what will happen? అప్పుడు ఏం జరుగుతుంది? At the time of ticketing it will become 5,000. ఇప్పుడు ఆ టికెట్ ముద్రించి అది బయటకు వచ్చేసరికి 5,000 అయిపోతుంది. And that GST, taxes, all these things will not be shown on the screen. ఎందుకంటే మీరు ఆ టికెట్ బుక్ చేసుకోవడానికి స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు దానికి కట్టాల్సిన పన్నులు, మిగతా ఛార్జీలు అవన్నీ చూపించరు. And then you will be wondering, I saw 4,000, now it came 5,000. అప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది. అయ్యో నేను 4,000 అని అక్కడ చూశాను కానీ మొత్తానికి 5,000 కట్టాల్సి వస్తుంది. So I know many people around me. నా చుట్టూరు చాలా మంది నాకు తెలుసు. So many schemes from the banks, they are deceitful. బ్యాంకుల్లో మనం అప్పు తీసుకోవడానికి వాళ్ళు ఇస్తున్న పథకాలు అవి చాలా మోసకరమైనవి. Imagine ఒకసారి ఊహించండి. who will give you money without their profit. చూడండి, వాళ్ళకి లాభం లేకుండా అసలు ఎవరైనా కానీ అప్పు ఎందుకు ఇస్తారు? Why the banks are prospering, they are getting so many profits. అసలు బ్యాంకులన్నీ చూస్తూ ఉంటుంటే అంతగా వాళ్ళు లాభం చేసుకుంటూ ఎలాగ వర్ధిల్లుతున్నారు? If they give you freely, will they get any profit? మీకు ఉచితంగా డబ్బు ఇస్తే వాళ్ళకి ఏమైనా లాభం కలుగుతుందా? Are we not having that minimum common understanding? అటువంటి సాధారణమైన ఆలోచన జ్ఞానం కూడా మనకు లేదా? Many times, very sadly, none think about repayment at the time of applying for loan. ఎప్పుడైతే అప్పు కోసం దరఖాస్తు పెడతామో దాన్ని ఎలాగ తిరిగి చెల్లిస్తామో అన్న సంగతి అసలు ఆలోచించిన వాళ్ళే ఉంటారు. Oh, the aftermath was a disaster with several suicides and utter collapse that I personally witnessed of. అప్పు తీసుకున్న తర్వాత తిరిగి చెల్లించలేక చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఆత్మహత్యలు చేసుకొని ఎంతో కలవరానికి గురైపోయిన సంగతులు నేను కళ్ళారా In చూశాను. the recent time in the papers also. ఇప్పుడు కొన్ని దినాల క్రితమే వార్తాపత్రికల్లో In Vijayawada area, విజయవాడ ప్రాంతంలో some people have women without the knowledge of their husbands, they have taken loans. కొంతమంది స్త్రీలు వాళ్ళ భర్తలకు తెలియకుండానే వాళ్ళు అప్పు తీసుకున్నారు. Then later how their lives became disastrous, we read in papers. దాని తర్వాత వారి జీవితాలన్నీ కూడా ఎలాగ నాశనం అయిపోయినాయో అవి వార్తాపత్రికల్లో మనం చూసాం. Oh, this message comes with an exhortation to take money management seriously, not flippantly. మనం చదువుకుంటున్న ఈ వాక్య భాగము అది మనము డబ్బుని ఎలా ఖర్చు చేయాలా, డబ్బు విషయంలో చాలా తీవ్రంగా ఆలోచించాలి అని ఒక హెచ్చరికగా మనకి That's చెప్పబడుతుంది. why I'm telling you, because I love you people. అందుకే మిమ్మల్ని నేను ఎంతో ప్రేమిస్తున్నాను కాబట్టి ఈ విషయాలు మీతో చెప్తున్నాను. After I was born again, నేను తిరిగి జన్మించిన తర్వాత He delivered me from the snare of the fowler, that is money. వేటగాని. వేటగాని ఉరిలో నుండి ఆయన నన్ను తప్పించెను అంటే ఆ ఉరి అది డబ్బు. Till today, నేటి వరకు I am against and I am allergic to taking loans with easy installment facilities to purchase any kind of luxury. ఏమన్నా సౌఖ్యంగా ఉండేది కొనుక్కోవడానికి ఎవరైనా అప్పిస్తాము, దానికి తిరిగి చెల్లించడానికి కూడా సులభమైన వాయిదాలు ఉంటాయంటే అలాంటి వాటికి నేను చాలా విరోధిని. వాటి అంటే నేను సహించను కూడా. Let it be a car or some luxuries, or let it be a glossy mobile or various other electronic gadgets. అది కారే కానివ్వండి, ఏదో సౌఖ్యమే కానివ్వండి, ఏదో మంచి మొబైల్ ఫోనే కానివ్వండి, లేకపోతే అట్లాంటి ఎలక్ట్రిక్ పరికరాలే కానివ్వండి. Yes, I set my heart as steel, I am telling, and stood by His word not to borrow. నా హృదయాన్ని చాలా బండలాగా చేసేసుకొని నేను చెప్తున్నాను కదా, నేను అసలు ఎప్పుడు కూడా అప్పు చేసి ఇట్లాంటివి ఎప్పుడు కొనుక్కోను. Why should I go for a biryani when I am not having even 10 rupees in my pocket? నా జేబులో 10 రూపాయలు కూడా లేనప్పుడు నేను బిర్యానీ తినాలి అని ఎందుకు ఆశించాలి? I will take with chutney. నేను ఏదో చట్నీతో తింటాను, I will take with rasam. రసంతో తింటాను. We are not born with silver spoon. మనం అందరము కూడా ఏదో బంగారు పళ్ళెంలో పుట్టలేదు. So while several of my colleagues have many luxuries, నాతో పాటు పనిచేసే చాలా మంది ఎంతో సుఖ సౌఖ్యాల్లో ఉన్నప్పటికీ they are having villas. వాళ్ళకి పెద్ద పెద్ద విల్లాలు ఉన్నాయి. I was in a good post, my wife was in a good post, but we are not tempted to go for them. నేను కూడా ఒక మంచి స్థానంలో ఉండినాను, నా భార్య కూడా ఒక మంచి స్థానంలో ఉద్యోగంలో ఉండింది, కానీ వారిలాగా మేము ఉండాలని ఎప్పుడు కూడా శోధించబడలేదు. Many people considered us unwise. చాలా మంది మేము తెలివి లేని వాళ్ళం అనుకున్నారు. So be it. అయినా సరే పర్వాలేదు, No problem at all. అసలు సమస్య లేదు. I share my testimony నా సాక్ష్యం నేను పంచుకుంటున్నాను. so that you may understand that the message of money comes from my heart. ఈ
ఈ డబ్బు విషయంలో ఏదైతే చెప్తున్నానో ఈ విషయాలన్నీ కూడా నా హృదయాంతరంగంలోంచి మీకు చెప్తున్నానని మీరు తెలుసుకోవాలి. Jesus spoke a lot about money యేసు ప్రభువు డబ్బు గురించి చాలా మాట్లాడినాడు. because he knew that it is the root cause of all evil. ఆ సమస్తమైన కీడుకి అదే కారణమని ఆయనకు తెలుసు. In 1 Timothy 6:10, Paul is writing to Timothy, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:10 అపోజిన పౌలు తిమోతికి రాస్తూ ఉన్నాడు. for the love of money is the root of all kinds of evil, for which some have strayed from the faith in their greediness and pierced themselves through with many sorrows. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకొనిరి. Unless you are having aggressive love for God, మీరు దేవుని మీద ఎంతో పటిష్టమైన అటువంటి ప్రేమ మీరు కలిగి ఉంటే unless you తప్ప, are having that aggressive love towards God's word, దేవుని వాక్యం గురించి ఎంతో నిర్దిష్టమైన పటిష్టమైన ప్రేమ ఉంటే తప్ప you can never overcome the temptation for money. డబ్బు గురించిన శోధనను మీరు ఎప్పుడూ కూడా మీరు ఓడించలేరు. Why I am stressing it? నేను ఎందుకు నొక్కి Why చెప్తున్నాను, I am shouting this morning? ఎందుకు ఈ ఉదయం నేను అరిచి చెప్తున్నాను? Because many lives are spoiled because of this, and your life should not be like one of them. ఎందుకంటే ఈ డబ్బు విషయంలోనే చాలా మంది జీవితాలు పాడైపోయినాయి, మీ జీవితాలు అలాగా పాడవకూడదు అని. Every day we receive so many queries, even phones, about money management, about loans. ప్రతిరోజు కూడా మనం ఫోన్ల మీద కానీ ఎన్నెన్నో అడ్వర్టైజ్మెంట్లు ఈ డబ్బు గురించి, డబ్బు అప్పు ఇచ్చే వాటి గురించి మనం పొందుకుంటూ ఉంటాం. And there are plethora of loans offered by huge number of financial institutions and dubious ways to procure them as well. ఆర్థికమైన సంస్థలు ఏవైతే చాలా ఉన్నాయో వాళ్ళు అనేకమైన పథకాలతోటి వాళ్ళు ఇలాగ డబ్బిస్తాం, అలా డబ్బిస్తాం, మీ అవసరాలకి డబ్బిస్తామని చెప్తూనే ఉంటారు. Car manufacturers have tie up with financial institutions. ఏ కారునైతే తయారు చేస్తూ ఉంటారో ఆ కంపెనీలు ఈ అప్పిచ్చే సంస్థలతోటి వాళ్ళు మంచి సంబంధం పెట్టుకొని ఉంటారు. That's why in the car showroom the loan agents also will be there. అందుకనే ఒక కారు అమ్మే షోరూమ్ లో అక్కడే ఒక లోన్ ఇచ్చే ఏజెంట్ కూడా కూర్చొని ఉంటాడు. And they woo you with colorful and endearing schemes. వాళ్ళంతా చూడ ఎంతో ఆకర్షణీయమైన పథకాలు మీకు చెప్పి మిమ్మల్ని ఆకట్టుకోవడానికి Yeah, ప్రయత్నిస్తారు. in some of the big shopping malls also. పెద్ద పెద్ద షాపింగ్ మాల్లలో కూడా You have financiers at the site of purchase who offer you instant sanction of loans. మీరు ఏదైతే కొనాలనుకుంటున్నారో అక్కడే మీకు అప్పు ఇవ్వడానికి కూడా ఒక ఏజెంట్ కూర్చొని మీకు కావాలి అంటే వెంటనే అప్పు శాంక్షన్ చేసేటట్టుగా అక్కడ ఇస్తూ ఉన్నారు. As I speak now, ఇప్పుడు నేను మీతో I మాట్లాడుతున్నప్పుడు remember the words of Jesus Christ on the Sermon on the Mount. కొండ మీద ప్రసంగం ఇచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట నాకు గుర్తొస్తుంది. In Matthew 7:13, మత్తయి సువార్త 7:13 for wide is the gate and broad is the way that leads to destruction, and there are many who go in by it. Matthew 7:13. మత్తయి సువార్త 7:13 ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాని కనుగొనువారు కొందరే. This morning, ఈ ఉదయకాలం I know for many this message is very unpleasant. ఈ ఉదయకాలం అనేక మందికి నేను చెప్తున్న ఈ వాక్యము అంత ఇష్టంగా ఉండదని నాకు తెలుసు. But out of love I am telling. అయినప్పటికీ ప్రేమతో మీకు చెప్తూ Your ఉన్నాను, life should not become a disaster. మీ జీవితము నాశనం అయిపోకూడదు. Tomorrow you should not regret about the decision you have taken. రేపటి దినాన మీరు ఏ తీర్మానం అయితే తీసుకున్నారో దాని గురించి మీరు విచారిస్తూ కూర్చోకూడదు. Jesus said in John 6:27, యోహాను సువార్త 6:27 యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినారు, do not labor for the food which perishes, but for the food which endures to everlasting life. 6:27. యోహాను సువార్త 6:27 క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి గాని నిత్య జీవం కలుగజే అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. Loans are highly dangerous. అప్పులు ఎంతో ప్రమాదకరం. It robs them of peace and joy. సంతోషము, సమాధానము అవన్నీ కూడా తీసేస్తాయి. They are not able to generously give to the Lord also and his ministry. వాళ్ళు దేవుని కోసం కూడా ధారాళంగా ఇవ్వలేని పరిస్థితిలో అయిపోతున్నారు. What is the result? దానికి ప్రతిఫలం ఏంటి? They may have big apartments in the name of their children engraved on it.
వాళ్ళు ఎంతో పెద్ద పెద్ద భవనాలు, వాళ్ళ పిల్లల పేర్లు కూడా దాని మీద చెక్కించి పెట్టచ్చు. But alas, the home lacks peace and happiness. కానీ ఆ ఇంటి లోపల చూస్తే అక్కడ సమాధానం ఉండదు, సంతోషం ఉండదు. I wonder how many will accept this message. ఈ వర్తమానాన్ని ఎంతమంది స్వీకరిస్తారో, అంగీకరిస్తారో నాకు తెలియదు. This scene is no better with the Christian ministers also. క్రైస్తవ పరిచారకుల విషయంలో కూడా వేరే తేడాగా ఏమీ లేదు. In fact, it is worst in the secular world. చెప్పాలంటే ఈ లోకంలో చూసుకుంటే ఇది ఇంకా భయంకరంగా ఉంది. I am very sad to say this. ఇది నేను చెప్పడానికి ఎంతో విచారిస్తున్నాను. Huge loans are taken from the bank to construct church buildings very luxuriously under the banner. సౌఖ్యవంతంగా ఉండాలని పెద్ద పెద్ద చర్చ్ భవనాలు కట్టడానికి బ్యాంకుల నుంచి పెద్ద పెద్ద అప్పులు తీసుకొని కడుతున్నారు. What is that title there? అక్కడ అంశం లేకపోతే రాసింది ఏంటి? It is for my big Lord. ఇది నా గొప్ప దేవుని కొరకు అని. In the end, చివరికి the pastor has not only lost sleep but has lost peace also. ఆ పాస్టర్ గారికి నిద్ర లేకపోవడమే కాదు, సమాధానం అంతా పోగొట్టుకున్నవాడు అయిపోతాడు. One more thing. ఇంకొక సంగతి, He will lose his anointing because of the lack of time to pray. ప్రార్థన చేయడానికి ఇంకా సమయం ఉండదు కాబట్టి తన పొందుకునే అభిషేకం కూడా పోగొట్టుకుంటాడు. Without prayer, without meditation, what you will present before the people? ప్రార్థన లేకుండా, వాక్య ధ్యానము లేకుండా దేవుని ప్రజల కొరకు ఆయనకి ఏం చెప్పగలడు? Let me clearly state here. మీకు ఇక్కడ స్పష్టంగా ఒక సంగతి చెప్పనివ్వండి. Servants of God are never to borrow loans. దేవుని సేవకులైన వారు ఎవరు కూడా అప్పులు తీసుకోకూడదు. Even to conduct meetings or to build our ministries. ఏదన్నా మీటింగ్ కూడిక పెట్టుకోవడానికి కానీ, లేకపోతే మన సేవను వృద్ధి చేసుకోవడానికి We కానీ have to wait upon the Lord so that he may show some way. దేవుని యందు వేచి ఉండాలి. తద్వారా దేవుడే మనకి ఏదైనా మార్గం చూపించాలి. Debt free, I am able to write this piece of message on money boldly and firmly. Debt free. డబ్బు విషయంలో చెప్తున్న ఈ వర్తమానానికి నేను ఏ అప్పు లేకుండా ఉన్నాను అని బహు ధైర్యంగా అది రాసుకొని మీకు చెప్తూ ఉన్నాను. Loans are a snare. అప్పులన్నీ ఒక ఉరిమాంటివే. They club you with their tentacles and keep you as a slave. వాటి కోరలతోటి అవి పట్టేసుకొని మిమ్మల్ని వాటికి దాసులుగా చేసేసుకుంటాయి. Can I borrow or not? నేను అప్పు చెయ్యొచ్చా లేదా? Friend, calculate everything meticulously. స్నేహితుడా, ప్రతి విషయాన్ని చక్కగా లెక్కించి చూడు. There are clever foxes floating around you to mesmerize you. మీ చుట్టూరు చాలా కుయుక్తితో ఉన్న నక్కలు మిమ్మల్ని ఆకర్షించడానికి ప్రయత్నిస్తూ ఉన్నాయి. Be careful. జాగ్రత్తగా ఉండండి. Don't be greedy. మీరు దేని గురించి దురాశ కలిగి ఉండదు. Don't be the lover of luxuries. God will meet your needs, not the luxuries. సుఖ సౌఖ్యాలు కావాలి, దాని గురించి ఆశ పెట్టుకునే వారిగా ఉండద్దు. దేవుడు మీ అవసరతలు తీరుస్తాడు కానీ మీ సౌఖ్యాలు కాదు. God will satisfy your needs, not greeds. దేవుడు మీ అవసరాన్ని తీరుస్తాడు అంతే తప్ప మీరు కోరుకునే కోరికలు తీర్చడం కాదు. We have to sacrifice some desires in order to obey his commandments. మనం కలిగి ఉన్న కొన్ని ఆశలు, కోరికలు అది దేవుని యొక్క ప్రణాళికలు నెరవేర్చబడడానికి అవి త్యాగం చేసేసుకోవాలి. For several years, though me and my wife were working as middle level officers in the government, ప్రభుత్వంలో మేము అధికారులంగా చాలా సంవత్సరాలుగా నేను నా భార్య పనిచేస్తున్నప్పటికీ, right from the entering into the department, we were given gazetted officers ranks. మేము ఆ ఉద్యోగము చేపట్టే సమయంలోనే మాకు గెస్టెడ్ పదవిని ఇచ్చినారు. Government has given jeeps for us to travel. ప్రభుత్వమే మేము ప్రయాణం చేయడానికి వాహనాలు, జీపులు ఇచ్చినారు. And that was our cadre. అది మా స్థాయి. But I tell you, కానీ నేను చెప్తున్నాను, personally for us, we were not having even a scooter till 10 years of our employment. వ్యక్తిగతంగా మేము చూసుకుంటే మేము ఉద్యోగం చేస్తూ ఉన్న 10 సంవత్సరాల వరకు కూడా మేము ప్రయాణం చేయడానికి ఒక స్కూటర్ కూడా లేకుండింది. Forget about a plot or flat. ఏదో ప్లాటో ఫ్లాటో దానికి మర్చిపోండి. Today, ఈరోజు sad to say, విచారకరమైనది some ఏంటంటే Christian believers are purchasing cars, etc. by taking loans, though they are studying, not even intermediate. క్రైస్తవ విశ్వాసులు కొంతమంది ఇంకా ఇంటర్మీడియట్ చదువుకోకుండానే కారులు అప్పు చేసి కొనుక్కుంటూ ఉంటున్నారు. These are temptations. ఇవన్నీ కూడా శోధనలు. The devil will whisper, దుష్టుడు గుసగుసలు చెప్తూ ఉంటాడు. oh, why can't you buy a motorbike or car on your credit card? నీ క్రెడిట్ కార్డు మీద ఒక బైకో కారో ఎందుకు కొనుక్కోకూడదు? Friend, we got to be willing to pay the cost of personal discomfort
inconvenience and hardships in order to be effective Christians. మనము చాలా దేవుని యొక్క సాక్షులుగా ఉండే క్రైస్తవులుగా ఉండాలంటే మన వ్యక్తిగతమైన సౌఖ్యాలు, కొన్ని అవసరతలు, వీటన్నిటిని కూడా త్యాగం చేసుకునే వారికి సిద్ధంగా ఉండాలి. To follow the laws of the Lord, to obey the commandments of God. దేవుని యొక్క Yes, some sacrifice will be there. దేవుని ఆజ్ఞలు మనము విధేయత చూపించాలన్నా, దేవుని మార్గాల్లో మనం నడుచుకోవాలన్నా కొన్ని త్యాగాలు మనం చేయాల్సి ఉంటుంది. Some people from poor background. కొంతమంది ప్రజలు వారి చాలా బీద గత చరిత్రలో And they are not even having a job. వారికి ఉద్యోగం కూడా ఉండదు. But what they are doing? కానీ వారు ఏం చేస్తున్నారు? Going for loan and purchasing a car. What is the need? వాళ్ళు అప్పు చేసి ఒక కారు కొనుక్కుంటున్నారు. దానికి అవసరం ఏంటంటే You are not in need of motorcycle. అసలు మీకు మోటార్ సైకిల్ అవసరమే లేదు. And after car, that iPhone. ఆ కారు కొన్న తర్వాత మళ్ళీ ఐఫోన్ కి One అప్పు paisa తీసుకుంటారు. income is not there. మీకేమో సంపాదించే ఒక పైసా లేదు. Troubling the parents. ఆ తల్లిదండ్రులను విసిగించడం. The banker will come to collect the loan because you have not paid for the last 4 months. అప్పిచ్చిన బ్యాంక్ ఆయన వస్తాడు, ఎందుకంటే ఆ బ్యాంక్ లోన్ అప్పు తిరిగి చెల్లించట్లేదు. You will be disappearing. మీరేమో లేకుండా పారిపోతుంటారు. And they will be catching your parents. అప్పుడు మీ తల్లిదండ్రులు పట్టుకుంటారు. They will take your car. మీ కారు తీసుకొని వెళ్ళిపోతారు. Your car is not there. ఇప్పుడు కారు కూడా లేదు, Peace is not there. సమాధానం లేదు, And only loan is there. కేవలం అప్పు మాత్రమే ఉంటుంది. May God speak to you. దేవుడు మీతో మాట్లాడను గాక. Don't write foolish comments. బుద్ధిహీనమైన కామెంట్లు ఏమి రాయొద్దు. I told for your good only. మీ మంచి కోసమే నేను చెప్తున్నాను. If you want to follow it, you follow. That's what the Lord says, not I. మీరు దాన్ని పాటించాలంటే మీరు పాటించండి, ఎందుకంటే ఇది నేను చెప్పేది కదా, ఇది ప్రభువారు చెప్తున్నారు. Yes, what honor God will get when you go on loan after loan, loan after loan. అప్పు తర్వాత అప్పు, అప్పు తర్వాత అప్పు చేస్తే దేవునికి ఏం మహిమ కలుగుతుందండి? If you need it. ఇప్పుడు ఇక అవసరత ఉంటే, Somebody is suffering from cancer. ఎవరికో క్యాన్సర్ రోగం ఉంది And you are not having money. మీ దగ్గర డబ్బు లేదు. Okay, God knows it. దేవునికి తెలుసు. But కానీ to satisfy your luxuries, మీ don't go for loan. మీ సౌఖ్యం కొరకు మీ కోరికలు తీర్చుకోవడానికి అప్పులు చేయొద్దు. God will not get any glory. దాని ద్వారా దేవునికి ఎటువంటి మహిమ కలగదు. And you will lose your peace definitely. ఖచ్చితంగా మీ సమాధానం కూడా మీరు పోగొట్టుకుంటారు. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Father, we thank you for these wonderful principles which are laid down in thy word for our own benefit. మా సొంత మేలు కొరమే మీ వాక్యంలో పెట్టబడిన ఈ అద్భుతమైన నియమముల కొరకై మీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. Help us to obey them. వీటికి విధేయత చూపించడానికి సహాయం చేయండి. Your laws, principles are for our good and for your glory. మీ చట్టము లేకపోతే మీ ధర్మశాస్త్రము, మీ నియమములు, కట్టడలు అవి మా మంచి కోసమే ఉన్నాయి. And also for your glory. మీ మహిమార్థం ఉన్నాయి. Speak to us. మాతో మాట్లాడండి. In Jesus' name we pray. యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.